నేను మొత్తానికి వీడియో బాగానే చేసాం. ఎన్ని వ్యూస్ వచ్చింటో చూద్దాం వరక. ఏంది ఇంకా 6,000 వ్యూస్ కొట్టలేదా? క్లిక్ రేటు వాచ్ టైం కూడా బాగానే ఉన్నాయిగా వ్యూస్. యూట్యూబ్ బాబాయ్ నీ ప్లాట్ఫామ్ మీద బతుకుతున్నాను కాబట్టి ఏమని లేకపోతున్నాను. ఏందయ్యా ఇది? క్లిక్ రేటు చూడు, వాచ్ టైం చూడు, వీడియోని చూపిపోతే అట్ట. పోనీ ఎడిటింగ్ బాగాలేదా, లోపల మ్యాటర్ బాగాలేదైతే అనుకోవచ్చు. అంతలా ఉన్న జనాలు చూస్తున్నారు, క్లిక్ రేటు కూడా ఉంది. బాబాయ్ ప్లీజ్ కొంచెం పుష్ చేయి, లేకపోతే ఆ లేజీనెస్ వీడియో చేసి చూసావా, నేను కూడా అలాగే లేజీగా పోతాను. యాక్చువల్గా లేజీ పర్సన్ని ఇంకా ఎక్కువ లేజీ పర్సన్ని చేయొద్దు ప్లీజ్, దయచేసి బాబాయ్ అర్థం చేసుకో బాబాయ్. యూట్యూబ్ బాబాయ్ ప్లీజ్ వీడియోని కొంచెం షేర్ చేయి. షేర్ చేయడం కాదు, నోటిఫికేషన్ పంపించి జనాలకి. ఎవరి దగ్గరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదంట. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం ఎంచుకునే టాపిక్ ఏమైనా మిస్టేక్ అంటావా? పోనీ జస్ట్ ఇమేజిన్ మళ్ళీ ట్రై చేస్తే వద్దులే, అది ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఒక పని చేస్తే అసలు యూట్యూబ్లో ఏది ట్రెండింగ్ అవుతుందో దాన్ని చూసి దాన్ని సెట్ చేద్దాం. ఒక నిమిషం. I think it's Jim, Shaitan. Hey, look. Habibi, look. హలో హాయ్. ఫేస్ క్యామ్ లేదా? పోయింది. కనిపిస్తుంది అంతా. ఫేస్ క్యామ్ పెట్టొద్దు కానీ వేరే వాళ్ళని మాత్రం చూస్తారంట. నువ్వే Do you know this? This is iPhone. रुक तेरे को बताते तेरी You know this? ఇన్ని వ్యూసా? వరే ఈ విషయం తెలిసి ఉంటే అప్పుడే చేసిండే కదా ఒమేగల్. నేను కూడా ఏముంది, ఇంత లేట్ అయ్యేది ఏముంది, మనం కూడా ఒమేగల్ చేద్దాం, దాంట్లో ఏముంది. వాళ్ళే ఇంత ఈజీ ఒమేగల్. మనకు కూడా స్ట్రెస్ కొంచెం రిలీఫ్ అయ్యిద్ది. చూద్దాం, ఓపెన్ చేద్దాం, ఎవరైనా వస్తారేమో. అలలలా ఒమేగలా లలల. ఏంది ఆర్ఐపీనా? ఓకే, నా తెలిసి మీలో చాలా మంది కూడా నాలాగే షాక్ అయి ఉంటారు. ఎస్, ఒమేగల్ ఇక మీదటి నుంచి అయితే కంటిన్యూ అవ్వట్లేదు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలన్నీ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒమేగల్లో మీకు ఏదైనా విచిత్రమైన సంఘటన ఎదురై ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి కింద కామెంట్ చేయండి. ఎన్నో రోజుల నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ, ఒంటరిగా ఉన్నప్పుడు కంపెనీ ఇస్తూ, అండ్ కొన్నిసార్లు మనల్ని భయపెట్టిన ఒమేగల్ ఇప్పుడు పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒమేగల్ వాళ్ళ సర్వర్స్ మొత్తాన్ని ఆపేసింది. సో ఎంతో సక్సెస్ అయిన ఒమేగల్ ఎందుకని సడన్గా ఆగిపోయింది? అసలు ఒమేగల్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ అనే దాన్ని ఒక పెద్ద సిటీగా తీసుకుందాం. ఆ సిటీలో ఉండే జనాల్ని కనెక్ట్ చేసే వెహికల్స్ ఉంటాయి చూడండి, వాటిని కాసేపు యాప్స్ అని చెప్పనుకుందాం. ఇవి ఒకదానికి మించి ఒకటి బాగా ఫేమస్ అవడం స్టార్ట్ అయ్యాయి. అలా ఫేమస్ అయిన వాటిల్లో ఈ ఒమేగల్ కూడా ఒకటి. ఒమేగల్ ని 2009లో లాంచ్ చేశారు. 18 సంవత్సరాల యంగ్ ప్రోగ్రామర్ అయిన బ్రూక్స్ కి ఆన్లైన్ లో స్ట్రేంజర్స్ తో మాట్లాడటం, ఇంటరాక్ట్ అవటం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ ఇంట్రెస్ట్ తోనే ఒక సింపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని తను క్రియేట్ చేయాలని చెప్పి అనుకున్నాడు. ఈ ప్లాట్ఫామ్ లో ఎటువంటి కండిషన్స్ కానీ క్రైటీరియాస్ కానీ లేకుండా ఈజీగా జనాల్ని కనెక్ట్ చేసేలాగా దీన్ని అతను డిజైన్ చేయడం జరిగింది. సో మొత్తానికి తనకు వచ్చిన కోడింగ్ స్కిల్స్ తో అనుకున్నట్టుగానే చిన్న వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశాడు. ఇంక ఈ సైట్ పేరు విషయానికి వస్తే, బ్రూక్స్ ఈ సైట్ కి ముందు ఇంకో ప్రాజెక్ట్ మీద పనిచేశాడు. ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది థర్డ్ పార్టీ సర్వీస్ వలన ఎర్రర్స్ వచ్చి బ్రేక్ అవుతూ ఉండేది. సో అలా ఎర్రర్స్ వచ్చి బ్రేక్ అవుతుంది అని చెప్పేసి దానికి అతను ఎర్రర్ కోడ్ ఒమేగా అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. సో ఆ తర్వాత కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసిన తర్వాత ఆ ఎర్రర్ కోడ్ లో ఉన్న ఒమేగాను చూసారా, ఆ ఒమేగాని తీసుకుని ఒమేగల్ అని చెప్పేసి తను కొత్తగా పేరు పెట్టుకున్నాడు. మొదట్లో ఈ ఒమేగల్ అనేది నోటి ద్వారా స్ప్రెడ్ అయింది అనమాట. అంటే నేను వచ్చి వేరేవాడికి చెప్పడం, వేరేవాడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడం. సో ఇలా నోటి మాటల మీద ఈ ఒమేగల్ గురించి అందరికి తెలిసిపోయింది. కానీ ఎప్పుడైతే ఒమేగల్ ఆఫర్ చేసిన సర్వీస్ తెలుసుకున్నారో అప్పటి నుంచి జనాలు ఒమేగల్ కి బాగా అట్రాక్ట్ అయిపోయారు. మొత్తానికి ఒక నెల గడిచిపోయింది. నెల గడిచిన తర్వాత ఒమేగల్ వాళ్ళు వీడియో టెలిఫోనీ అంటే వీడియో కాల్ తో చాట్ చేసుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పించారన్నమాట. ఇక చూసుకోండి, ఇంకప్పటి నుంచి ఒమేగల్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అడవిలో కార్చిచ్చులాగా ఒమేగల్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. రోజుకి 1.5 లక్షల మంది ఒమేగల్ ని విజిట్ చేయడం స్టార్ట్ చేశారు.
ఒకసారి మీరే ఆలోచించండి, మనకు పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ వెల్ విషర్స్, టీచర్స్, ఇలా చాలా మంది ఉంటారు. కానీ మనం మన అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోలేం. ఇన్ కేసు వాళ్ళతో షేర్ చేసుకున్నా కానీ ఏదో ఒక టైంలో వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారేమో అని చెప్పేసి కొంచెం భయపడుతూ ఉంటాం. బట్ ఒమేగల్ అయితే అలా కాదు. వాడెవడో మనకు తెలీదు, మనం ఎవరో వాళ్ళకి తెలీదు. సో మన కష్టాలు చెప్పుకున్నా కానీ వాడు విని ఊరుకుంటాడు, లేదంటే లైట్ తీసుకొని స్కిప్ బటన్ కొట్టేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎవరు లేని ఒక ఒంటరి వ్యక్తి ఉన్నాడు. అతను రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం తనతో మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒమేగల్ ఒక సొల్యూషన్ లాగా మారింది. ఒక క్లిక్తో ర్యాండమ్గా ఎవరో ఒకరితో కనెక్ట్ అవటం, వాళ్ళతో చాట్ చేయటం, వీడియో చాట్ చేయటం. ఇన్ కేస్ ఆ వ్యక్తి నచ్చలేదు అనుకోండి, వెంటనే స్కిప్ బటన్ నొక్కేసి ఆ వ్యక్తితో కాకుండా ఇంకో వ్యక్తితో మాట్లాడటం. సో ఇంత ఈజీగా కనెక్ట్ అవడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ అలాగే ఇందులో పెద్ద పెద్ద కండిషన్స్ కూడా ఉండవు. జస్ట్ ర్యాండమ్గా మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం, ఓపెన్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకుని వచ్చేస్తాం. సో ఇలాంటి ఫీచర్స్ ఉండడంతో ఒమేగల్ ఒక రెవల్యూషన్ లాగా మారిపోయింది. ర్యాండమ్ యూజర్స్ కలిసి మాట్లాడుకోవటం, ఆన్లైన్ పిక్నిక్స్ ని ప్లాన్ చేయటం, అందరు కలిసి మాట్లాడుకొని గెట్ టుగెదర్ ని ప్లాన్ చేసుకోవటం. చెప్పాలంటే ర్యాలంగమాయిలాగా అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి 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 అని చెప్పి అందరూ మంచిని స్ప్రెడ్ చేసుకుంటున్నారు. బట్ ఒమేగల్లో కేవలం రేలంగమావే కాదు, వాల్తేరు వాసు కూడా ఉంటాడు. సో ఒమేగల్ని పాజిటివ్గా వాడే వాళ్ళు ఉన్నా కానీ దానికంటే ఎక్కువ నెగిటివ్గా వాడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒమేగల్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఏజ్ వెరిఫికేషన్ లేకపోవటం. ఎవరైనా సరే ఈజీగా దాన్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమైపోయిందంటే చిన్నపిల్లల్ని చాలా మంది ట్రాప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కేవలం ఇది ఒకటే కాదు, బేసిక్గా ఒమేగల్లో ఎలాంటివి ఉంటాయో ఒమేగల్ గురించి తెలిసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. కొంతమంది బట్టలు లేకుండా వస్తే ఇంకొంతమంది చేతులు కోసుకుంటూ వస్తారు. సో దీనివలన ఒమేగల్ ఒకవైపు బాగా పాపులర్ అవుతున్నా కానీ ఇంకోవైపు మాత్రం బాగా డేంజరస్ గా మారిపోయింది. సో మీరు నమ్ముతారులే తెలియదు కానీ నిజంగా అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మా కజిన్స్ కొంతమంది ఒమేగల్ని ఇలాగే ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నారు. సో వాళ్ళు ఒమేగల్ ఓపెన్ చేసినప్పుడు ఒక అతను గాల్లో ఏలాడుతూ ఉన్నాడంట. సో వాళ్ళు చాలాసేపు చూసారు, ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల దాకా చూశారు. కానీ ఆ 10 నిమిషాలు కూడా తను అలాగే అలాడుతున్నాడంట. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే స్కిప్ చేశారు. సో ఆ 10 నిమిషాలు అతను అలాగే వేలాడుతూ ఉన్నాడంటే ఏం జరుగుంటుందో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒమేగల్లో ఒకటి కాదు, 2 కాదు, కుప్పలు జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఏలాడే వాళ్ళు కొంతమంది ఉంటే వెన్నులో వణుకు పుట్టించేలాగా ఇంకా దారుణంగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను అనుకోండి. మరి అసలు ఒమేగల్ దీన్ని అంతా ఎందుకు అలా చేస్తుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఒమేగల్ ఎంత పాపులర్ అవడానికి కారణం ఏంటి తెలుసా? ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోవటమే. సో ఒమేగల్ ఈ విషయంలో అసలు ఏం చేసేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసినా కానీ ఒమేగల్ వాటి గురించి పోలీసులకి రిపోర్ట్ చేసేది కాదు. ఎందుకంటే ఇన్ కేసు వాళ్ళు రిపోర్ట్ చేశారనుకోండి, అసలు వాటిని ఎలా ఎందుకు చేశారని చెప్పేసి తిరిగి ఒమేగల్ వారి మీద కేసేస్తారు. అలా అని చెప్పేసి ఒమేగల్లో జరిగేవి బయటికి రావని కాదు. యాక్చువల్గా ఇలాంటి కేసులు చాలానే బయటకు వచ్చాయి. అందులో స్టీఫెన్ బుల్ కేసు కూడా ఒకటి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూస్తారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంగ్లాండ్కి చెందిన స్టీఫెన్ బుల్ రెగ్యులర్గా ఒమేగల్ని యూజ్ చేస్తూ ఉండేవాడు. అయితే మనోడు ఒక ప్రెడేటర్ అనమాట. ప్రెడేటర్ అంటే దట్ కైండ్ ఆఫ్ గై. అండ్ ఇతనిలో ఉన్న ఇంకో చెడ్డ బుద్ధి ఎందుకు తెలుసా? ఇతను ఎక్కువగా చిన్న పిల్లల్ని అంటే చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో మాటలు కలిపి గేమ్స్ ఆడతానని చెప్పి వాళ్ళతో వీడియో చాట్ చేసి అసభ్యకరమైనటువంటి పనులు చేపించేవాడు. వాళ్ళ అలా యాక్టివిటీస్ చేస్తున్న టైంలో వాళ్ళ స్క్రీన్ ని తను రికార్డ్ చేసి తన సైట్ లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాడు. అలా తను దాదాపుగా 200 పైగా వీడియోని రికార్డ్ చేశాడు. అయితే ఒక అతను బుల్ తీసిన వీడియోస్ ని రికార్డ్ చేసి 2 వీడియోస్ ని పోలీసులకు పంపించాడు. పోలీసులు వెంటనే ఒమేగల్ వాళ్ళతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ స్టీఫెన్ బుల్ ఎవరైతే ఉన్నారో అతని ఐపీ అడ్రస్ ని కనిపెట్టి అతను అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 9 సంవత్సరాలు జైలు శిక్షణ విధించింది. సేమ్ ఇలాగే 2021లో యూకే అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమేగల్ ద్వారా అండర్ ఏజ్డ్ అమ్మాయిలతో ఇతను అసభ్యకరమైన కన్వర్జేషన్స్ పెట్టుకుంటాడని చెప్పేసి అతని పైన కూడా కేసు విధించారు. అండ్ ఇతను కూడా కోర్టు 12 సంవత్సరాలు జైలు శిక్షణ విధించింది. ఇలా 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కేసులు కాదు కొన్ని వేల కేసులు ఈ ఒమేగల్లో జరుగుతూ వచ్చాయి. సో పోలీసులు ఇటు ఒమేగల్లో జరిగే వాటిని ఆపలేరు. సో అందుకోసం పోలీసులు ఏం చేశారంటే ఒక అండర్ ఏజ్డ్ అమ్మాయి లాగా చాట్ చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ ట్రేస్ చేసి పట్టుకునే వాళ్ళు. అలా చేసిన ప్రయత్నంలో ఫ్లోరిడాలో ఒక అతను కూడా దొరికాడు. కానీ ఒమేగల్ కేవలం యూకేలో అండ్ యూఎస్ఏలోనే లేదు కదా, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసులు దీన్ని ఇలా ట్రేస్ చేయడం అంటే అది చాలా కష్టమైన పని. సో అందుకనే గవర్నమెంట్కి ఒమేగల్లో జరుగుతున్న వాటిని ఆపడం చాలా కష్టంగా మారిపోయింది. ఇంకా కోవిడ్ టైంలో తీసుకుంటే ఈ ఒమేగల్ బాగా పెరిగిపోయింది అనమాట. అండ్ ఇదే టైంలో యూట్యూబర్స్ కూడా ఒమేగల్ని ఎక్కువగా వాడటం స్టార్ట్ చేశారు.
చెప్పాలంటే ఇది ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే సొసైటీకి ఏదో మంచి చేశారని కాదనుకోండి, ఇన్ జనరల్ గా మీరు చూసుకుంటే ఒమేగల్ ద్వారా యూట్యూబర్స్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఒమేగల్ ని యూజ్ చేసుకుని చాలా మంది యూట్యూబర్స్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ని పెంచేసుకున్నారు. సో చెప్పాలంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఒమేగల్ ద్వారా యూట్యూబ్ లో వాళ్ళ కెరీర్ ని సెట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తానికి ఈ కోవిడ్ తో ఒమేగల్ క్రేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఒకవైపు క్రేజ్ ఇలా పెరిగిపోతున్నా కానీ ఇంకోవైపు మాత్రం అబ్యూసివ్ రిపోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. 2021లో ఒమేగల్లో తను బ్లాక్ మెయిల్ కి గురైందని చెప్పేసి ఒక ఆమె $22 మిలియన్ ఇవ్వాలని చెప్పేసి ఒమేగల్ పైన నష్టపరిహారం కేసుని వేసింది. ఇంకొంతమంది అయితే ఒమేగల్ వాళ్ళు కావాలనే ఇలా చిన్నపిల్లల్ని టార్గెట్ చేసే వాళ్ళతో చిన్నపిల్లల్ని పేరు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఒమేగల్ పైన కేసు వేశారు. సో దీంతో ఒమేగల్ వాళ్ళు అప్పటి నుంచి ఒక డిస్క్లైమర్ వేయడం స్టార్ట్ చేశారు. ప్రిడేటర్స్ హ్యావ్ బీన్ నోన్ టు యూజ్ ఒమేగల్, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ని డిస్ప్లే చేయడం స్టార్ట్ చేశారు. సో ఒమేగల్ వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారని తెలిసినా కానీ వాళ్ళని మానిటర్ చేయకుండా పిల్లలతో పేరు చేయడం అనేది ఖచ్చితంగా ఒమేగల్ వాళ్ళు చేసిన తప్పే. సో ఈ కేసులు వేయడంతో ఒమేగల్ మీద ప్రెషర్ అనేది బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కానీ ఒమేగల్ పైన రిపోర్ట్స్ కొట్టడం, రేసిజం ఇన్సిడెంట్స్, స్కామ్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒమేగల్ అంటేనే డేంజర్ అనే ముద్ర పడిపోయింది. చాలా గవర్నమెంట్స్ కూడా ఒమేగల్ ని బ్యాన్ చేయడం మొదలు పెట్టాయి. ఒమేగల్ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ని, మిస్బిహేవియర్ ని తగ్గించడం కోసం మానిటర్డ్ వీడియో చాట్ ను కూడా తీసుకొని వచ్చింది. దీని ద్వారా 18 years లోపు ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ ఇది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ నుంచే ఒమేగల్ బ్యాన్ అవబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా November 8, 2023 ఒమేగల్ షట్ డౌన్ అయిపోతున్నట్టు ఒమేగల్ ఫౌండర్ బ్రూక్స్ స్టేట్మెంట్ ని రిలీజ్ చేశాడు. అండ్ ఆ స్టేట్మెంట్ లో తను ఒమేగల్ ని మంచి కోసం తీసుకొని వస్తే జనాలు దీన్ని మిస్యూజ్ చేశారని, ఒమేగల్ పిల్లల్ని టార్గెట్ చేసే వాళ్ళకి, సెక్స్ అఫెండర్స్ కి ఈజీ ప్లాట్ఫామ్ గా మారిపోయిందని, దీన్ని మెయింటైన్ చేయడం ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా చాలా అంటే చాలా కష్టం అని చెప్పి, తనకు 30 సంవత్సరాలనే హార్ట్ అటాక్ తో చనిపోవాలని లేదని, అందుకోసమే ఒమేగల్ ని నేను షట్ డౌన్ చేస్తానని చెప్పి బ్రూక్స్ తన స్టేట్మెంట్ లో చెప్పాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ సరిగ్గా వాడకపోవడం వలన షట్ డౌన్ అయిపోయింది. దీనివల్ల పెద్ద నష్టం లేకపోయినా కానీ కొంతమంది యూట్యూబర్స్ కి, మెయిన్ గా ఒమేగల్ ని బేస్ చేసుకుని పాపులర్ అయిన కొంతమంది యూట్యూబర్స్ కి ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. సో ఒమేగల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒమేగల్ లో మీకు ఎదురైన విచిత్ర సంఘటనల్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.